కాశ్మీర్లోని పహల్గాంలో హిందువులపై జరిగిన ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఘటనలో గాయపడ్డవారు తొందరగా కోలుకోవాలని కోరుతూ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు, ముస్లిం సోదరులు, అన్ని వర్గాల ప్రజలు సంఘీభావంగా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. నంది చౌక్ నుండి గాంధీ చౌక్ వరకు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాకిస్తాన్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దాడికి కారణమైన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని, ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ముస్లిం యువకులు మాట్లాడుతూ భారతదేశంలో విభేదాలు సృష్టించడానికి చేస్తున్న దాడులు తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలుపుతూ పాకిస్తాన్ డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. మన కేవలం యాత్రికులు హిందువులను చూసి, పేరు చూసి, మతం చూసి కేవలం వారిని చంపడం ఏమని చర్యం. దీన్ని ధర్మపురి హిందూ ఐక్యవేదికను ఖండిస్తూ ఉన్నాము. 370 ఆర్టికల్ తర్వాత కాశ్మీర్లో చాలా ఆనందంగా ప్రజలు జీవిస్తున్నారు. ఆర్థికంగా ఎదుగుతున్న సమయంలో పాకిస్తాన్ తీవ్రవాదులతోటి ఇలాంటి చర్య తీసుకోవడం చాలా బాధమైన విషయం. ఎవరైతే తీవ్రవాదుల చేతిలో చనిపోయిన వారు వారి ఆత్మ శాంతించాలని, అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కోరుకుంటున్నాను. జమ్మూ కాశ్మీర్ అనేది భారతదేశానికి ఒక చాలా పెద్ద పర్యాటక కేంద్రం. ఇంతకుముందు సోదరుడు 370 ఆర్టికల్ వచ్చిన తర్వాత భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు అక్కడికి వెళ్లడం జరుగుతున్నది. వాస్తవంగా నిన్న ఏదైతే జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఇన్సిడెంట్ అనేది తీవ్రంగా ధర్మపురి హిందూ ఐక్యత కానివ్వండి తీవ్రంగా ఖండిస్తున్నది. అంటే వాస్తవంగా భారతదేశం అంటేనే అసలు రామాయణం, మహాభారతం, మన దేశానికి స్వాతంత్రం వచ్చింది వాస్తవంగా శాంతి ద్వారా వచ్చింది. దీన్ని చనిపోయినారో వాళ్ళకి, వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని, అదేవిధంగా క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తొందరగా కోలుకోవాలని, వారి యొక్క కుటుంబాలు ఎవరైతే మరణించారో వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఎలాంటి జరగకుండా మన భారత ప్రభుత్వం కానీ, మన రాష్ట్రాలు కానీ, మన ప్రజలు కానీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు. పహల్గావ్ ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన మొత్తం భారతీయులందరినీ కూడా కలిచివేసింది. ఉగ్రవాదులు, పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఉగ్రవాదులు మీది ఏ మతము అని చెప్పి అడిగి మరీ చంపడం అనేది ఇంతకన్నా హేయమైన చర్య ప్రపంచంలో ఎక్కడ కూడా జరిగి ఉండదు. ముఖ్యంగా పాకిస్తాన్ సంబంధించి భారతదేశం ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతుందో చూసి ఇక్కడ ఉన్నటువంటి అన్ని అనుకూలమైనటువంటి వాతావరణాలను చెడగొడదామన్నటువంటి ఒక దురుద్దేశం కొద్దీ ఇవాళ ఒక మతోన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగా ఆ దేశం ప్రవర్తిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ సంఘటనను మతాలకు అతీతంగా, అన్నిటికీ అతీతంగా ఈరోజు ఖండించాల్సిన అవసరం ప్రతి భారతీయునిపైన ఉన్నది. కూడా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో ఇలా చూసినాం. ఈ ముస్లిం సంబంధించిన లీడర్లందరూ కూడా అసౌద్దీన్ ఓవైసీ దగ్గర నుంచి మొదలుకొని అందరూ కూడా స్పందించారు. ఇవాళ మేము అనేది ఏంటంటే ఈ స్థాయికి పోవద్దు. ఉగ్రవాదం అనేది ఈ స్థాయికి పోవడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఉగ్రవాదులు ఏ రూపంలో ఉన్నా ఇవాళ ఈ దేశ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాల్సినటువంటి అవసరం అన్ని మతాలకు సంబంధించినటువంటి నాయకుల మీద ఉంది. ఇవాళ ప్రతి ఒక్కరి మీద, ఇవాళ హిందువులైనా ముస్లింలైనా భారతీయులుగా ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా, ప్రతి వ్యక్తి కూడా ఈ చర్యను ఖండించుకుంటూ భవిష్యత్తులో ఇలాంటి చర్యలు చేస్తే ఏమవుతుందో కూడా చెప్పేటువంటి అవసరం ఈ రోజు ఉన్నది. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడి ఏమైనా చర్య. భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. హిందుస్థాన్ కే 4 సిపాయి, హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి అందరం కలిసిమెలిసి సహజీవనం జీవిస్తున్నాం. స్వతంత్ర భారతంలో హిందువులు, ముస్లింలు అందరం ప్రశాంతంగా జీవనం చేస్తున్నాం. ఇది పాకిస్తాన్కు నచ్చుతలేదు. పాకిస్తాన్ వాళ్ళు నశించాలి. పాకిస్తాన్ డౌన్ డౌన్. కాశ్మీర్లో పహల్గాం ప్రాంతంలో జరిగినటువంటి ఏదైతే యాత్రికుల మీద దాడి చేసిన విషయాన్ని ధర్మపురి ప్రజల పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే దాదాపు ఈ మధ్యకాలంలో ఇటువంటి సంఘటనలు జరగలేదు అనేటువంటి మాటను తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి దేశంలో ఉన్నటువంటి అన్ని అఖిలపక్షం కావచ్చు, అన్ని పార్టీలు కావచ్చు ప్రభుత్వానికి మద్దతుగా ఉండి
వారి మీద పెద్ద ఎత్తున ఆ ఉగ్రవాదం అనేటువంటిది లేకుండా